నమస్తే అండి, వెల్కమ్ టు ద లా పాయింట్. ఇవాళ లా పాయింట్లో అడుగుతున్న ప్రశ్న చూస్తే మీకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ ప్రశ్నకి నాకంటే ఎక్కువ వ్యూవర్స్ సమాధానం చెప్తారు. కింద కామెంట్ బాక్స్లో సెర్చ్ చేసుకోండి. ఎవరైతే ఈ ప్రశ్న అడిగిన వ్యక్తికే నేను చెప్తున్నానండి. నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. నేను పెళ్ళవకముందు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి మా అన్నతో పెళ్ళయింది. నాకు తెలియకుండానే నేను ఇంకా అమ్మాయిని మర్చిపోయి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు అన్న భార్య కాబట్టి ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి అన్న భార్య వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతుందట. సో ఈ విషయం తెలుసుకొని నా భార్య నాకు విడాకులు ఇస్తుందని అంటుంది. నా అన్న భార్య అయినటువంటి ఆవిడ నన్నే కావాలని అంటుంది. లేకపోతే నీ ఆస్తి రాసి ఇవ్వంటుంది. నా భార్య విడాకులు ఇస్తూ ఆవిడే ఆస్తి అడుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో నేను అలిగిపోతున్నాను అంటూ ప్రశ్న అడిగాడు. లేకపోతే మన ఇద్దరి విషయం మీ అన్నకి చెప్తానంటుందట అన్న భార్య. ఇంకా పెళ్లి చేసుకోమని అడుగుతుందట, ఇంకా లేకపోతే ఆస్తి ఇవ్వమని అడుగుతుందట, లేకపోతే మన ఇద్దరి మధ్య ఉన్నది మీ అన్నకి చెప్పేస్తానంటుందట. ఇవన్నీ తెలిసిన భార్య నువ్వు నాకు వద్దుపో, అన్న భార్యతో రిలేషన్లో ఉన్నవాడివి, గతంలో అది ఇది అంటూ ఈవిడ గొడవలు పడుతుందట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా భార్య నాతో ఉండను పో అంటుంది. ఈమెతో నేనేం చెయ్యాలి? లేకపోతే ఆస్తి రాసివ్వు అంటుంది. సో ఇది అసలు నిజంగా ఇది ఒక డైలీ సీరియల్లో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బాగా పనికొస్తుందండి. అసలు దీంట్లో అర్థం కాని టాస్క్ ఏంటంటే, మీరు ప్రేమించారు, ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి. మీరు ప్రేమించారు, వద్దనుకున్నారు, తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీ అన్న పెళ్ళిలో మీరు లేరా? మీ అన్న లేకపోతే మీకు తెలియకుండా ప్రేమించి అమ్మాయిని తీసుకొని వచ్చినాడా అని నా ప్రశ్న మామూలుగా అడుగుతున్నాను. ఎందుకంటే అన్న పెళ్ళిలో కనుక పెళ్లి చూపులు, పెళ్లి ప్రాన్ సీజన్ అంతా జరిగితే వద్దన్న ఈ అమ్మాయిని గతంలో మేమిద్దరం ఇష్టపడినాం, ప్రేమించుకున్నాం, వద్దొద్దు ఆ అమ్మాయి మీకు కరెక్ట్ కాదు, నేను ఇందుకే వదులుకున్నాను, మీరు కూడా చేసుకోకుండా అని మీరు ఆపుండొచ్చు. ఒకవేళ మీ అన్న మీకు తెలియకుండా ఒక పెద్ద ట్విస్ట్ లాగా నన్ను కానీ ఇవిడ ప్రేమించిందని ఇంట్లో చెప్పకుండా ఒక అమ్మాయిని సడన్గా తీసుకొచ్చాడా, అప్పుడు మీకు తెలియకపోవచ్చు. సో అలా జరుగుంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రశ్న క్లారిటీగా రాయలేదు. సో అందుకని నేను అడుగుతున్నాను. సో మీకు తెలియకుండా మీ అన్న ఈ అమ్మాయిని ఇంటి కోడలుగా తీసుకుని వచ్చినాడు. సో ఆవిడ పగ ప్రతీకారంతోనే ఇంట్లో అడుగు పెడుతుంది. నన్ను కాదని, నన్ను వద్దని ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా, నువ్వు ఎలా బాగుంటావో నేను చూస్తా అంటూ పాపం మీ కుటుంబంలో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన నుంచి ఆవిడ అల్టిమేట్ గోల్ మిమ్మల్ని టార్చర్ పెట్టడమే. సో ఈ విషయంలో మీ అన్నకి తెలిస్తే ఏమనుకుంటాడు అని మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గతంలో మీ అన్న కూడా 4-5 ప్రేమించి ఉంటాడు, మీరు కూడా ప్రేమిస్తారు, సర్వసాధారణం, అది సహజం. ఈ మధ్యకాలంలో ఏదో ఒక సినిమా వచ్చింది, పెళ్ళికి ముందు ప్రతి ఒక్కడికి, అంటే సినిమాకి ఎలా అయితే టీజర్ ఉంటుందో ప్రతి ఒక్కడికి ముందు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో దీంట్లో మీరు చెప్పడానికి ఏమాత్రం భయపడకండి, జంకకండి. ఓపెన్గా మీ అన్న ముందు మీరు ఓపెన్ అవ్వండి. ఎందుకంటే రక్త సంబంధం ఒక్కటే ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మగలుగుతుంది 100%. ఒకవేళ భార్యలు 100 మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టినా ఏదో ఒక రోజు రక్త సంబంధం, నా తమ్ముడు ఎలాంటోడో నాకు తెలుసులే, చిన్నప్పటి నుంచి నేను వాడిని చూస్తున్నానులే, వాడికి నోటి తొందరే కానీ వాడి మనసు ఎప్పుడు మంచిదే అని ఒక అన్న ఒక తమ్ముడిని, ఒక తమ్ముడు ఒక అన్నని 100% అర్థం చేసుకుంటాడు. అరే అన్న, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటాను, నాకు ఒక్క మాట చెప్పు ఉండాలి, ఆవిడెవరో కాదు, నీ గతంలో ఇలా జరిగిందన్న, ఈరోజు నన్ను టార్చర్ పెడుతుంది, ఇన్ని రోజులు నేను భరించానంటే నీ ముందు నేను తప్పు చేసిన వాడిగా నుంచోలేక అని చెప్పి మీరు ఓపెన్గా దయచేసి మీ అన్న ముందు ఒప్పేసుకోండి. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మీ అన్నతో మాట తీసుకొని మీరు ఇది చెప్పండి. మీ అన్న ద్వారా మీ భార్యతో మాట్లాడించండి. మీ అన్న చెప్తే మీ భార్య నమ్ముతుంది. అమ్మా, వీడు అమ్మాయిని ప్రేమించినట్టు నాకు తెలియదు, నేను ఈ అమ్మాయి నన్ను ప్రేమించిందేమోనని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. సో అనవసరంగా నా తమ్ముడు కుటుంబంలో కలహాలు రావడం కరెక్ట్ కాదు. ఈవిడ ఇది అని తెలిసింది, కానీ తాళి కట్టినాను, పెళ్లి చేసుకున్నాను కాబట్టి మేము వేరే ఉంటాం, మీరు వేరే ఉండండి. నా తమ్ముడు మంచోడు కాబట్టి ఇన్ని రోజుల నుంచి నా భార్య పెట్టే టార్చర్ని నాకు చెప్పకుండా భరిస్తూ నీతో ఈరోజు నీ బంధం తెగిపోతున్నప్పుడు, నువ్వు నాకు నా భర్త వద్దు అన్నప్పుడు అప్పుడు నా దాకా వచ్చాడు. ఇది కూడా అందరి సలహాలు తీసుకొని అన్నకి చెప్తే ఏమనుకుంటాడంటే, పర్లేదు చెప్పురా, అన్న అర్థం చేసుకుంటాడు, అన్నకి నువ్వేంటో తెలుసు, పెళ్ళికి ముందు ప్రేమించిన దానికి తప్పే ఉందిరా, పెళ్లి తర్వాత అన్న భార్య మీద మనసు పడితే తప్పు, కానీ పెళ్లి కాకముందు మీరు ప్రేమించుకున్నారు, అది కుట్ర కోణంతో నీ ఫ్యామిలీలో అడుగు పెట్టింది. ఈరోజు నీ భార్యని నిన్ను విడతీసిన మనిషి రేపు నీ అన్నని చంపబోదా? నీ మీద ప్రేమ ఉండి ఈ రోజుకి నువ్వే నాకు కావాలి, నా మెళ్ళలో తాళిగట్టు అంటున్న నీ అన్న భార్య నీ అన్నతో ప్రేమగా ఎలా ఉంటుంది?
అలాంటి దాని క్యారెక్టర్ కరెక్ట్ కాదు, ఆవిడ కరెక్ట్ కాదన్నా కావాలనే చేసుకుందన్న విషయం మీరు మీ అన్నకి ఓపెన్ అవ్వండి. అది మీ ఫ్రెండ్స్ సమక్షంలో, వేరే వాళ్ళ సమక్షంలో కాదు. మీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు మీ అన్న కాళ్ళు పట్టుకొని, మీ అన్న దగ్గర ప్రమాణం తీసుకొని, నేను ఇప్పుడు నీకు చెప్తుంది మొత్తం నిజమేనన్నా, ఒక్క మాట కూడా అబద్ధం లేదు, అబద్ధం అయితే నా మీద ఉట్టు, అమ్మ నాన్న మీద ఉట్టు అంటూ కాలు పట్టుకొని కాళ్ళ దగ్గర కూర్చొని ఇది జరిగింది, ఇప్పుడు కూడా చెప్పకపోతే నా భార్య నాకు మధ్య బంధం కట్ అయిపోతుంది, ఇంకా కూడా అన్న భార్య వదిన తల్లితో సమానమైన ఆవిడ ఇంకా కూడా నా మీద మనసు పడుతుంది, ఈ విషయం నేను నీతో చెప్పలేకపోతున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకుని ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను, మీ నిర్ణయమే నా శాసనం అని చెప్పి మీరు మీ అన్నని అడగండి. ఆయన ఏం చెప్తే ఆ మాటే శాసనంగా భావించండి. సో ఖచ్చితంగా అతనికి అర్థమవుతుంది, అర్థం చేసుకోగలడు. మీరు అతన్ని మోసం చేసినట్టు కాదు, ఎందుకంటే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడెవరో మీకు తెలియదు కాబట్టి మీరు చెప్పలేకపోవచ్చు. ఒకవేళ చేసుకునేటప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటే తను గతమంతా మర్చిపోయిందిలే, ఇప్పుడు నిజంగా మా అన్నని ఇష్టపడుతుందేమోలే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా చేస్తుందని నేను అనుకోలేదన్నా, తను ఇలా మారిపోయి ఇంత క్రూరంగా ఉంటుందని అనుకోలేదు, నా మీద ప్రేమ లేదనుకున్నాను, ఇంకా కూడా ప్రేమ పెట్టుకొని మనసులో అదే పెట్టుకొని నేను ఏ రకంగా ట్రీట్ చేస్తుందో నాకు తెలీదు, నాకు మాత్రం టార్చర్ చూపిస్తుందన్న విషయాన్ని మీరు పబ్లిక్గా మీ అన్నతో మాట్లాడండి. అదే కాకుండా కింద కామెంట్ బాక్స్లో మన వ్యూవర్స్ కూడా సలహాలు ఇస్తారు. మీరు ఎక్కడా తప్పు చేసినట్టు కాదు, అంటే ఇది అంతా అనుకోకుండా ఎదురైనటువంటి సమస్యలు. సో దీంట్లో మీరు మీ భార్యని కోల్పోవడం అనేది కరెక్ట్ కాదు. మీ భార్య కూడా ఓర్పుగా ఓపికగా అర్థం చేసుకోవాలి. అసలు ఆవిడే ఇష్టం ఉంటే నిన్నెందుకు చేసుకుంటాడు, ఆవిడనే చేసుకునేవాడుగా. ఆవిడ కరెక్ట్ కాదనో, ఆవిడ వద్దనుకోనో వదులుకోనో, అంతా ముందు ప్రేమించి ఉండొచ్చు, తర్వాత కరెక్ట్ కాదనుకోవచ్చు, వదిలేసి నిన్ను ఇష్టంగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ఇంకా కూడా మీకు ఆవిడ మీదే ప్రేమ వదిలే, ఆవిడ మీద ప్రేమ ఉంటే నిన్నెందుకు చేసుకుంటాడమ్మా, ఆవిడనే చేసుకుంటాడు. సో మీ భార్యకు కూడా మంచి సలహాలు ఇచ్చే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి చెప్పండి, నీ భర్త మంచివాడమ్మా, ఇష్టపడే నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ కరెక్ట్ కాదని వద్దనుకున్నాడు, లాగా ఇంకా మీ ఫ్యామిలీలోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, ఆవిడ కరెక్ట్ కాదు, నీ భర్తనే కాదు పాప మీ బావగారిని కూడా టార్చర్ పెడుతుందేమో అంటూ 4 మంచి మాటలు చెప్తే మీ భార్య మీతో పాటు వేరే కాపురానికి వచ్చి మీరు మీ ఫ్యామిలీ సపరేట్గా లీడ్ చేయొచ్చు. ఇంకొక స్టేట్ మారండి, ఆ ఏరియా పరిసర ప్రాంతాల్లో ఉండకండి, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు కనపడే పరిస్థితికి తీసుకురాకండి, కొన్ని రోజులు దూరం పెట్టండి. పిల్లలు ఫ్యామిలీస్ అన్నీ పెద్ద పెద్దవి అయిపోతాయి, ఆటోమేటిక్గా ఆ ప్రేమలు పంతాలు పగులు కూడా తగ్గిపోతాయి. సో ఇదైతే నాకు అనిపించిన సలహా సార్. సో దీంట్లో మన కామెంట్ బాక్స్లో వ్యూవర్స్ కూడా మీకు కొన్ని సలహాలు చెప్తారు, అవి కూడా చూడండి. ఎనీవే ఏదైనా కానీ ఏ రిలేషన్ కంటే రక్త సంబంధ రిలేషన్ అనేది భగవంతుడు కలిపిన బంధం అండి. మన స్నేహితులను ఇంకొకరిని మనం తెచ్చుకుంటాం, కానీ దేవుడు కలిపిన బంధం ఏంటంటే రక్త సంబంధం. సో ఈ రక్త సంబంధం కంటే మించింది ఏది ఉండదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో మీ అన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఓపెన్ అయ్యి మీ అన్నతో మాట్లాడకపోతే మీలో మీరు దహించుకుపోతారు. సో ఇది తొందరగా చేయండి, మళ్ళీ కూడా ఎక్కువ టైం తీసుకుంటే అది ఏ అనర్థాలకి దారి తీస్తుందో, మీలో తప్పు చూపించడానికి ఆవిడ ఇంకేదైనా కారణం బయటికి పెడుతుందో, సో ఇవన్నీ అనవసరం. బట్ ఏదన్నా మన ఇద్దరి మధ్య ఉండే సంబంధం మీ అన్నకి చెప్తానంటే చెప్పుకొనివ్వండి. గతంలో ప్రేమించినప్పుడు 100 సంబంధాలు ఉంటాయి, తర్వాత అసలు నేను అన్న భార్యకి ఎప్పుడు నేను తప్పు దృష్టితో చూడలా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, నా భార్యతో బాగున్నానని మీ అన్నకి చెప్పండి, మీ భార్యకి చెప్పండి. మీరు ట్రై టు కన్విన్స్ అనమాట, అందరినీ కన్విన్స్ చేసుకోండి. వింటే మంచిది, వినకపోతే వాళ్ళ కర్మ అనుకోండి, కానీ మీరు మాత్రం స్టాండర్డ్గా గొప్పగా ఆలోచించండి. ఇది నేను లా పాయింట్ ద్వారా మీకు ఇచ్చే సలహా.